ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలు టోటల్గా 17 కావాలంది కేంద్రాన్ని. అందులో 5 ఆల్రెడీ లైన్లోకి వచ్చినాయి. ఈ 5 మెడికల్ కాలేజీలకి సంబంధించినటువంటి విధానం మీద ఎదురైనటువంటి సమస్య ఏదైతే విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, నంద్యాల జిల్లాల్లో 5 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఇందులో ప్రభుత్వం ఏం చేసిందంటే 50% సీట్లని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ అని పెట్టింది. అందులో ఒక 30% ఏమో ఇది బి కేటగిరీ, సి కేటగిరీల కింద రెండింటి కింద తీసుకొచ్చింది. ఇందులో ఏదైతే కళాశాలలో సీట్లను జనరల్, బి కేటగిరీ, సి కేటగిరీ ఎన్ఆర్ఐగా విభజిస్తూ 107, 108 జీవోలు జారీ చేసింది. ఇక్కడ విషయం ఏంటయ్యా అంటే కాలేజీ మెయింటెనెన్స్కి జీతాలు, ఇతరత్ర ఖర్చులు ఇది రాష్ట్ర ప్రభుత్వం భరించకుండా అక్కడ ఫీజుల ద్వారా వచ్చిన డబ్బులతోనే ఆ కాలేజీ నడిపేటందుకు ఈ విధానాన్ని అనుసరించింది జగన్ సర్కార్. దాన్ని తప్పుపడుతూ అది కనుక ఆపేస్తే ఆ సీట్లు కూడా, ఆ 50% సీట్లు కూడా సామాన్యులకు అందుతాయి, అది కావాలి అంటూ ఒక ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, బాబు గారు ఏం చేయబోతున్నారు? మొత్తం 100కి 100% సీట్లు ప్రజలకే వదిలేసేయడం, సెల్ఫ్ ఫైనాన్స్ లాంటిది వద్దు అని చెప్తారా, లేదా సెల్ఫ్ ఫైనాన్స్ ఉండాలంటారా? అంటే అప్పుడు వదిలేసేటట్టయితే ఆ డబ్బులు ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అందుకు సిద్ధపడితే చాలా మంచి పరిణామం. చక్కగా అనేక మందికి అవకాశాలు కొత్తగా దక్కుతాయి. కొత్తగా మెడికల్ విద్యార్థులు అనేక మందికి అవకాశం లభిస్తుంది. అనేక మంది మెడికల్ చదువుకోవడానికి ఇంకొక 50 మందికి అవకాశం వస్తుంది. ఏం చేస్తారో చూడాలి.